సో మై థర్డ్ క్వశ్చన్ ఇస్, చాలా మంది డివోర్స్ లాయర్స్ ఈ కేసెస్ హ్యాండిల్ చేస్తూ అండ్ ఐ థింక్ రకరకాల సైకీని చూస్తూ do they also go through a lot of stress, and do they start questioning the institution of marriage? Oh, that's a deep question. So, yeah, where to start? Ante first when I started my career, I used to work elsewhere. అప్పుడంతా ఏమయ్యేదంటే ఇలాంటి డివోర్స్ కేసెస్లో కొంతమంది ఏంటంటే బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. అప్పుడు అవి చూసి ఐ యూస్ టు హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. ఎందుకంటే తెలియకుండా అప్పుడు తెలియదు కదా హౌ టు మెయింటైన్ అ హెల్దీ బౌండరీ. దిస్ ఇస్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎ డెకేడ్ బ్యాక్. సో అప్పుడు ఎలా చెయ్యాలి అవే గుర్తురాడము. అండ్ ఐ ఆల్సో యూస్ టు క్వశ్చన్ అసలు మ్యారేజ్ వ్యవస్థ ఎటు వెళ్తుంది, ఇస్ ఇట్ సేఫ్ టు గెట్ మ్యారీడ్, డూ హ్యాపీ మ్యారేజెస్ ఎగ్జిస్ట్ అని చెప్పి. బట్ నౌ ఓవర్ టైమ్ యూ రియలైజ్ దిస్ ఈస్ యువర్ వర్క్ అండ్ ఇట్స్ యువర్ ప్రొఫెషన్, మన పర్సనల్ లైఫ్ వేరుంటుంది అని చెప్పి. బట్ ఆన్ దట్ నోట్ చాలా మంది ఏమనుకుంటారంటే తిను డివోర్స్ లాయర్ అయితే మేబీ షీ డజంట్ బిలీవ్ ఇన్ మ్యారేజ్, లేకపోతే తినే డివోర్స్ తీసుకుని ఉంటుంది అని అనుకుంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎవరి పర్సనల్ లైఫ్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్.